కడప నుంచి సుమా గారు వచ్చి వర్క్ నేర్చుకున్నారు అని చెప్పాను కదండి. ఆ శారీ ఎలా రెడీ చేయాలో కూడా నేను మీకు లింక్ ఇస్తానని చెప్పాను. దాని ఫుల్ వీడియో అనమాట ఇది ఎలా రెడీ చేసామో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇది సమోసా డిజైన్ అనమాట. నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పే మాటలు చాలా మీకు పనికొస్తాయి. చూడండి, ఇది సమోసా డిజైన్. మనం శారీని ఇలా పొడవుగా తీసుకొని ఇలా త్రికోణం లాగా మడుచుకోవాలన్నమాట. ముందుగా త్రికోణం లాగా మడుచుకొని నీట్గా శారీ మొత్తం అండి ఎంత పొడవైతే ఉందో అంత పొడవు మనము ఇలా త్రికోణం లాగా మడుచుకొని తర్వాత నేను దానికి మధ్యలో ఒక థ్రెడ్ అయితే కట్టేసామండి. చూడండి, చాలా నీట్గా తను నేను చేయగలనా మేడం చేయగలనా అని చెప్పేసి అంటూనే చాలా నీట్గా ఈ సమోసా డిజైన్ అయితే ప్రిపేర్ చేసింది. చూడండి, 1కి 2 సార్లు మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తూ కూడా నీట్గా చేయటానికి ట్రై చేసిందనమాట. చాలా బాగా చేశారండి. ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు కూడా ఇలా నీట్గా వర్క్ నేర్చుకోవచ్చు. చూడండి, ఇలా సమోసా డిజైన్ కట్టుకున్న తర్వాత మనం డయ్యింగ్ చేసేటప్పుడు ఇలా పొరలు పొరలుగా ఓపెన్ చేస్తూ డయ్యింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇది ఒక మోడల్. సమోసా డిజైన్లో ఇది ఒక మోడల్. చాలా మోడల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మధ్యలో మనము ఈ రబ్బర్ అనేది కట్టేసామండి. బిర్రుగా ఉండాలి. మనం కట్టేది ఏ థ్రెడ్ అయినా సరే బిర్రుగా ఉంటేనే మనకు అది కరెక్ట్గా వస్తుంది. టై అండ్ డై అంటేనే టై అనేది గట్టిగా టై అంటే కట్టడము, డై అంటే డై చేయటం అనమాట. ఈ పొరలన్నీ కూడా నీట్గా ఇలా ఓపెన్ చేసుకొని డై చేసుకోవాలి. చూసారా, శారీ ఫినిషింగ్ చాలా బాగుంది. చివరిగా అలానే ఈ శారీ ఎలా చేసామనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి, నీట్గా ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి డైయింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా పొరల మీద ఉంది కదా అది. ఇది నెఫ్తాల్ కలర్ అండి మనం చేస్తుంది. పింక్ నెఫ్తాల్ అనమాట. 2 టబ్బుల్లో వాటర్ తీసుకున్నాము. ఒక టబ్బులో నెఫ్తాల్ తీసుకున్నాము, ఒక టబ్బులో బేస్ తీసుకున్నాం అనమాట. మనకి నెఫ్తాల్లో డిప్ చేసి బేస్లో డిప్ చేస్తేనే కలర్ అనేది వస్తుంది. ముందుగా మనం నెఫ్తాల్లో డిప్ చేస్తున్నాం చూడండి, ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది. ఇలా ఎల్లో కలర్లో కనపడిన తర్వాత మనకి బాగా డై అయ్యింది అనుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. అంటే మనకు అందులో నెఫ్తాల్ అనేది ఏమీ ఉండకూడదన్నమాట. బాగా పిండుకున్న తర్వాత ఇప్పుడు బేస్లో డై చేస్తున్నాను చూడండి. బేస్లో డై చేసిన తర్వాత పింక్ కలర్ వచ్చింది. అలానే మధ్యలో సరిగా డై అవ్వకపోతే చూడండి ఎల్లో కలర్లో అలానే కనిపిస్తుంది. మళ్ళీ డై చేస్తే కానీ అక్కడ మనకి కలర్ రాదనమాట. అంటే ఇలా పొరల పొరలుగా ఓపెన్ చేస్తూ నీట్గా డై చేసుకోవాల్సి ఉంటుంది మనం శారీని. ఇది బ్లౌజ్ అండి. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే షిబోరీ చేసాము. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసానమాట. ఫస్ట్ నెఫ్తాల్లో డిప్ చేసి తర్వాత బేస్లో డిప్ చేస్తున్నాము చూడండి. దీన్ని మళ్ళీ మనకి తను పింక్ కలర్ బ్లౌజ్ కావాలంది కాబట్టి బాడీ మొత్తం కవర్లో కట్టేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఓపెన్ చేసి మళ్ళీ షిబోరీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మనకి 2 కలర్స్లో కనపడాలి. ఇప్పుడు మనం సమోసాకి మళ్ళీ ఇంకొక కలర్ చేస్తాము. అప్పుడు వైట్, పింక్, కాకి కలర్ కూడా చేస్తున్నామండి. ఈ 3 కలర్స్ బ్లౌజ్లో మనకి హ్యాండ్స్ కనపడాలి కాబట్టి మనం దీన్ని మళ్ళీ కూడా ఇలా షిబోరీ డిజైన్ కట్టి మళ్ళీ కాకి కలర్లో మనం డిప్ చేస్తామన్నమాట. చూడండి, టై అంటే ఎంత గట్టిగా కడుతుందో తను, అలా గట్టిగా కట్టడం వలన మనకి డిజైన్ చాలా బాగా వస్తుందండి. ఓకే, చూడండి, ఇప్పుడు మనం కాకి కలర్ కలుపుకుంటున్నాం. ఇది వ్యాట్ కలర్ అనమాట. మీకు చాలా వాటిట్లో చూపించాను నేను వ్యాట్ కలర్ ఎలా కలపాలి, నెఫ్తాల్ కలర్ ఎలా కలపాలి అని చెప్పేసి. చూడండి, కాకి కలరు, వ్యాట్ కలర్ ఇది మనం హాట్ వాటర్లో కలిపామన్నమాట. చూడండి, సమోసాని ఓన్లీ చివరి కొనలు మాత్రమే మనం డిప్ చేస్తున్నాం. చివరి కొనలు మాత్రమే డిప్ చేయటం వలన మనకి చాలా అందంగా శారీ రెడీ అయిందండి. ఒకవైపు కాదు 2 వైపులా కూడా మనం ఈ సమోసా డిజైన్ని డిప్ చేస్తున్నాం చూడండి. మనకి ఉన్న పింక్ కలర్ పోయి అక్కడ కాకి కలర్ అనేది వస్తుందండి. కూల్ కలర్స్ కట్ అవుతాయి మనకి. అక్కడ పింక్ కలర్ అనేది పూర్తిగా కట్ అయిపోయి మనకు అక్కడ కాకి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనం షిగోరి కట్టుకున్నాం కదా, దాన్ని
దాన్ని కూడా కాకి కలర్లో డై చేసాము. చూడండి శారీ చాలా బాగా వచ్చింది. ఇలాగే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను ఆన్లైన్ అయితేనేమో ఓన్లీ టై అండ్ డై మాత్రమే నేర్పించగలనండి మీకు. అదే ఆఫ్లైన్ అయితే టై అండ్ డైలో ఒక 20-25 డిజైన్స్తో పాటు బ్లాక్ ప్రింటింగ్, రోలింగ్ కూడా నేర్పిస్తానండి. చూడండి మనకు సమోసా డిజైన్ శారీ ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఒక యూనిట్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకోండి. సరదా కోసం అంటే మీరు ఒక చీర 2 చీరలు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఆన్లైన్లో మాత్రమే వర్క్ నేర్చుకోండి. నా వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మీకు చాలా సెండ్ చేస్తాను. అలానే బ్లౌజ్ చూడండి, 3 కలర్స్లో మనకి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో. శారీ మనకి 3 కలర్స్లో కనపడుతుంది కదా, అలానే బ్లౌజ్ కూడా 3 కలర్స్లో కనపడుతుంది అనమాట. చూడండి ఎంత ఫినిషింగ్ చాలా బాగుంది కదా, చాలా చక్కగా చేసిందండి తను. ఇది వచ్చేసి రోలింగ్ అనమాట. మనం ముందుగా శారీకి గంజి పెట్టేసి ఆరేసామండి, తర్వాత రోలింగ్ చేస్తున్నాము. గంజి పెట్టడం దగ్గర నుంచి రోలింగ్ చేయటం కానీ, బ్లాక్ ప్రింటింగ్ కానీ, మీకు దీనికి సంబంధించిన మొత్తం వర్క్ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేర్పిస్తాను. ఓకే, మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.